మనతో పాటు ఉన్నది మన కౌశిక్ అన్న. మన కౌశిక్ అన్న ట్రైనర్, అథ్లెటిక్ అండ్ పవర్ లిఫ్టర్. అన్న మన హైదరాబాద్ డిస్ట్రిక్ట్ పవర్ లిఫ్ట్ అసోసియేషన్ కి ట్రెజరర్ కూడా. అసలు అన్న ఇంటర్వ్యూ ఏంటంటే, ఇంత చిన్న ఏజ్ లో అన్న చాలా పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ ఉన్నాయి. అన్న జర్నీ ఏంటి, అన్న స్పోర్ట్స్ పైన ఒపీనియన్ ఏంటి అన్నని కనుక్కుందాం. ప్లస్ అన్న నెక్స్ట్ జనరేషన్ కి ఏం అడ్వైస్ ఇస్తారో. అన్న నమస్తే. అన్న మీ పూర్తి పేరు అన్న? నా పేరు తిరుదిల కౌశిక్, నేను పవర్ లిఫ్టర్ని. ఓకే అన్న, సితరాంబాగ్ లోపల రెజ్లింగ్లకి పైల్వాన్లకి మంచి పేరు ఉంది. అక్కడ మీ చుట్టుపక్కలలోనే ఒక 3-4 తాలీంలు ఉన్నాయి. పైల్వానీ కాకుండా పవర్ లిఫ్టింగ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారన్న? ప్లస్ ఈ జర్నీ అనేది ఎట్లా స్టార్ట్ అయింది ఇది? అన్న ఇక్కడ ఈ లొకాలిటీలో అందరు ఫస్ట్ పైల్వాన్. ఓకే, అందరు పైల్వాన్లే. వాళ్ళు ఫిజికల్ వర్కౌట్ కైనా కానీ వెళ్ళాల్సింది తాలీంకే. నేను కూడా తాలీంలో నుంచే స్టార్ట్ అయినా. ఫస్ట్ నా జర్నీ యాజ్ ఎ పైల్వాన్ గానే స్టార్ట్ అయింది. కానీ కొన్ని రోజుల తర్వాత గేమ్ ని స్విచ్ చేసుకున్నాను నేను పవర్ లిఫ్టింగ్ లోకి. ఇంతకు ముందు రెజ్లింగ్ చేసిన నేను కూడా. దాని తర్వాత పవర్ లిఫ్టింగ్ లోకి వచ్చి పవర్ లిఫ్టింగ్ లో సెట్ అయిపోయినా నేను. అంటే ఇప్పుడు పవర్ లిఫ్టింగ్ కి రీజన్ ఏముండే అన్న? అప్పుడు రెజ్లింగ్ అనేది కూడా టాప్ గేమే, పవర్ లిఫ్టింగ్ కి ఎందుకు షిఫ్ట్ అయ్యారు? అంటే ఇప్పుడు రెజ్లింగ్ అనేది ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కొక్కలాగా రెస్పాండ్ అవుతుంది. రెజ్లింగ్ లో యాజిలిటీ, స్పీడ్, ఫ్లెక్సిబిలిటీ, మళ్ళీ స్ట్రెంగ్త్, ఇవన్నీ కావాలి. నాకు స్ట్రెంగ్త్ ఒకటే ఉంది, ఓకే, మిగతావి లేవు. స్ట్రెంగ్త్ కి మళ్ళీ నేను స్ట్రెంగ్త్ స్పోర్టే చేయాలని చెప్పి పవర్ లిఫ్టింగ్ స్విచ్ అయినా. అచ్చా, అదే పవర్ లిఫ్టింగ్ కి మీ ఫస్ట్ ఎక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేసేటోళ్ళ? అన్న నేను ఫస్ట్ స్టార్ట్ అయింది, నా కెరియర్ స్టార్ట్ అయింది పవర్ లిఫ్టర్ గా ఎల్బీ స్టేడియంలో అన్న. ఓకే, ఎల్బీ స్టేడియంలో స్టార్ట్ అయినా. నేను డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ చేసిన 2016లో, బ్రాంజ్ మెడల్ వచ్చింది. దాని తర్వాత స్టేట్ ఆడిన, స్టేట్లో ఏ మెడల్ లేకుండే. తర్వాత 1.5 year తర్వాత కష్టపడిన తర్వాత స్టేట్లో సిల్వర్ మెడల్ వచ్చింది. తర్వాత బెస్ట్ ఆఫ్ 2లా సెలెక్ట్ చేసి నన్ను కూడా నేషనల్స్ కి. టాప్ 8 ఉండే నేషనల్స్ లా. దాని తర్వాత యూనివర్సిటీ సెలెక్షన్స్, యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్స్ 2 times గోల్డ్ మెడలిస్ట్ నేను ఇంటర్ కాలేజ్ లా. యూనివర్సిటీ అండర్ లో జరిగే ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్, మన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడలిస్ట్ మీరు. ఓకే, తర్వాత ఆల్ ఇండియా యూనివర్సిటీ ఆడిన 2 times ఆల్ ఇండియా యూనివర్సిటీ. దాని తర్వాత మళ్ళీ సీనియర్ కేటగిరీలో సౌత్ ఇండియా ఆడిన. సౌత్ ఇండియాలో బ్రాంజ్ మెడల్ వచ్చింది. దాని తర్వాత ఇంకా ఫ్యూ రీజన్స్ వల్ల పవర్ లిఫ్టింగ్ గేమ్ నుంచి నేను స్విచ్ అయినా. ప్లేయర్ నుంచి కోచ్ స్విచ్ అయినా. అయితే అన్న, ఇప్పుడు మీరు పవర్ లిఫ్టింగ్ చేసేటప్పుడు మీ జర్నీ ఎట్లా ఉండే అన్న? ఎట్లా మీరు ట్రైనింగ్కి వెళ్ళేటోళ్ళు, ఎవరు సపోర్ట్ చేసేటోళ్ళు, మీ కోచ్ ఎవరు ఉండే? ఎల్బీ స్టేడియంలో ప్రవీణ్ కుమార్ అన్న పవర్ లిఫ్టింగ్ కోచ్. నేను జాయిన్ అయినప్పుడు అయితే ఆయననే ఉండే, ఇప్పటికీ ఆయననే. ఓకే, ఆయననే కోచ్ ఇప్పటికీ. నేను కాలేజ్ డేస్ లో వెళ్తుండే, అంటే నేను డిగ్రీ చదువుతున్న టైంలో పోతుండే అనమాట పవర్ లిఫ్టింగ్ కి. 2 years 3 years చేసిన అండర్లో. తర్వాత మళ్ళీ అక్కడ నుంచి బయటికి వచ్చి నా ఓన్ అకాడమీ నేను పెట్టుకొని. అన్న, ఇప్పుడు మీరు పవర్ లిఫ్టింగ్ చేసేటోళ్ళు, ఇప్పుడు ఎడ్యుకేషన్తో చేసుకుంటూ పవర్ లిఫ్టింగ్ చేసుకుంటూ మీ పేరెంట్స్ సపోర్ట్ ఎట్లా ఉంటుండే అన్న మీకు? పేరెంట్స్ ఏ రోజు అబ్జెక్షన్ లేకుండే స్పోర్ట్ విషయంలో. ఎందుకంటే స్పోర్ట్స్ అనేది మంచిది. ఒకటి మైండ్ కన్నా ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటే మైండ్ కూడా బాగా రన్ అవుతుంది. అవునన్నా, అది కరెక్ట్. ఇంట్లో దాన్ని గట్టే నమ్ముతారు మా ఇంట్లో. ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ ఉంటే ఆటోమేటిక్ గా మిగతావన్నీ సెట్ అయిపోతాయని. అట్లానే నేను ఇప్పుడు నా ఎడ్యుకేషన్ చూసుకుంటే నేను BA చదువుకున్నా. BA అయిపోయిన తర్వాత మళ్ళీ MA చేసిన. MA ఎకనామిక్స్ నాది. తర్వాత BPD చేసిన. BPD ఓన్లీ ప్యాషన్ ఫర్ స్పోర్ట్స్. ఓకే, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది. అసలు ఫిజికల్ ఎడ్యుకేషన్ తెలుసుకోనికే డిగ్రీ చేశాను నేను. కొంతమంది డిగ్రీ కోసం చేస్తారు, అసలు అందులో ఏముందో తెలుసుకోనికే చేసాను నేను డిగ్రీ. ఓకే, ఇప్పుడు మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేస్తున్నా. ఎడ్యుకేషనే, స్పోర్ట్స్. ఇంట్లో ఎప్పుడైనా కానీ రెండిటికి సపోర్ట్ చేసారు. నేను ఇప్పుడు మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పర్సూయింగ్ నేను. ఓకే, చేస్తున్నా పాటు ట్రైనింగ్ ఇస్తున్నా. మళ్ళీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ కి ట్రెజరర్ని కూడా ఇప్పుడు ప్రెజెంట్. ఓకే అన్న, మీరు అన్నారు నేను 2 time యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్, అదే ప్లస్ స్టేట్లో ఒకసారి సిల్వర్ అయిన బెస్ట్ ఆఫ్ 2లో నేషనల్ సెలెక్షన్ అయ్యాను. అంటే మీరు ప్రాక్టీస్ ఏ విధంగా ప్రాక్టీస్ నడిచేదన్న? సో ఒక మెడల్ తీసుకోవడం, స్టేట్ లెవెల్లో మెడల్ తీసుకొని నేషనల్కి వెళ్ళడం కూడా
మళ్ళీ పెద్ద విషయమే. అట్లాగే మీరు సౌత్ జోన్ నుంచి కూడా మెడల్ తీసుకున్నారు, సౌత్ జోన్లో సౌత్ ఇండియాలో కూడా మెడల్ తీసుకున్నారు. సో ఈ నేషనల్ జర్నీ ఎట్లా ఉండే అన్న మీది? అసలు మెయిన్ థింగ్ ఏంటంటే పవర్ లిఫ్టింగ్ అనేది చాలా టఫ్ గేమ్. అంటే మజిల్ ప్లస్ బోన్ రెండు కోఆర్డినేషన్తో పాటు చేసే గేమ్. అయితే ఇట్లాంటి టఫ్ గేమ్ లోపల మిమ్మల్ని మీరు సెట్ చేసుకోవడానికి ఎంత టైం పడ్డది అన్న? నాకు ఈజీగా 1 year పట్టింది అన్న. 1 year. టెక్నిక్ ప్రాపర్గా ఏంటంటే అందరు పవర్ లిఫ్టింగ్ అంటే స్ట్రెంత్ గేమ్ ఒకటే అనుకుంటారు, కానీ ప్రాపర్ టెక్నిక్ లేకుండా స్ట్రెంత్ గేమ్ కూడా పర్ఫామ్ చేయలేం. ఓకే. మజిల్ కోఆర్డినేషన్ ఇంపార్టెంట్. మజిల్ మైండ్ కనెక్షన్ అనేది ఏ గేమ్ కైనా చాలా ఇంపార్టెంట్. మా గేమ్ కూడా ఇంపార్టెంటే. ప్రాపర్ టెక్నిక్ లేకుండా మనం గేమ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే కుదరదు. ఏంటంటే నాకు అవన్నీ అర్థం కానికే టైం పట్టినాయి. పట్టిన తర్వాత సరే స్టేట్ల మెడల్ అనేది ఏ ప్లేయర్ కైనా డ్రీమ్. అది కరెక్ట్ అన్న. ఏ ప్లేయర్ కైనా డ్రీము. నేను అక్కడ దాకా వెళ్తే గొప్ప అనుకున్నా, కానీ గాడ్స్ గ్రేజ్ దేవుడు అక్కడితో ఆగనీయలే, నన్ను సపోర్ట్ చేసిండు. నడుస్తా ఉంది ఆట అనేది ఎక్కడ ఆగలే, ఇంకా కంటిన్యూ అవుతుంది. అన్నప్పుడు మీ జర్నీ అక్కడ నేషనల్కి వెళ్ళినప్పుడు సరౌండింగ్ చూసుంటారు. అంటే చెప్పాలంటే మన సౌత్లో కొంచెం ఏ గేమ్ అయినా కానీ కొంచెం డ్రాబ్యాక్లు ఉన్నాయి. అంటే కోచెస్ పరంగా కానొచ్చు, ప్లేయర్స్ పరంగా కానొచ్చు, మన దగ్గర ఎడ్యుకేషన్ అని చాలా ఎక్కువ. అక్కడ నార్త్లోకి వెళ్ళినప్పుడు మీరు ఏం అబ్జర్వ్ చేశారన్న? ఇప్పుడు నేను ఆడింది రెండు నేషనల్స్. నేను సౌత్లో ఆడితే 2 నార్త్లో ఆడినా. ఒకటేమో కేరళలో ఆడినా, ఇంకోటేమో తమిళనాడులో ఆడినా, ఇంకోటేమో మన పంజాబ్ మన చండీగఢ్ యూనివర్సిటీలో ఆల్ ఇండియా యూనివర్సిటీ ఒకటి చేసిన, ఇంకోటి ఆల్ ఇండియా యూనివర్సిటీ ఇక్కడే. నార్త్ యాజ్ ఎ ప్లేయర్ నేను చూసింది తక్కువ, యాజ్ ఎ కోచ్ చూసింది ఎక్కువ. ఓకే. అంటే ప్లేయర్ గా నాకు ఎక్కువ అవకాశం రాలే, తక్కువ నార్త్ చూడడం. కోచ్ గా నేను ఎక్కువ చూసిన. అక్కడ కోచ్లకి మన కోచ్లకి డిఫరెన్స్ పర్టికులర్ గా ఏమి ఉండదు అన్న. మెయిన్ థింగ్ ఏంటంటే నార్త్ సైడ్ ఈ స్పోర్ట్స్ మెడిసిన్ కల్చర్ ఎక్కువ. ఓకే. స్పోర్ట్స్ మెడిసిన్ కల్చర్ ఎక్కువ. మన దగ్గర అంతా ఎడ్యుకేషన్ లేదు దాని గురించి తెలియదు. స్పోర్ట్స్ మెడిసిన్ గురించి ఎడ్యుకేషన్ లేదు, నాలెడ్జ్ లేదు దాని గురించి. నాలెడ్జ్ లేదు, చెప్పేటోళ్ళు లేరు. ప్లేయరు దాన్ని ఎట్లా తీసుకోవాలో తెలియదు ప్లేయర్ కి. కరెక్ట్ అన్న. ఇంకోటి ప్రాపర్ గా గైడ్ చేసేటోళ్ళు కూడా లేరు. ఇక్కడ లేనప్పుడు రీజన్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ పర్ఫామ్ చేస్తున్నాం, మనం తక్కువ పర్ఫామ్ చేస్తున్నాం. అంటే వాళ్ళు పీడీస్ పైన ఎక్కువ చేస్తున్నారు. ఫిజికల్లీ ఎన్హాన్స్మెంట్ డ్రగ్స్ తోటి వాళ్ళు ఆటలలో ముందు ఉంటున్నారు. అవునన్నా. మన వాళ్ళు న్యాచురల్ గా ఎట్లా చేయాలో అట్లా చేస్తున్నారు. సరే 4th, 5th, 6th ఒక ప్లేస్ అనేది సెక్యూర్ చేసుకుంటున్నాడు, లేదా బ్రాంజ్ మెడల్ అన్న వస్తుంది అక్కడ. అంతకన్నా మనం మించి చేయాలంటే ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. దేనికైనా కానీ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. నువ్వు ప్రాపర్ గా తెలుసుకోకుండా ఏం చేసినా కానీ అది ఇంపాపరేటర్, అది హెల్త్ కు మంచిది కాదు. కరెక్ట్. ఎందుకంటే మనం ఈ గేమ్ నుంచి రావాల్సింది ఏంటంటే ఇంకో జనరేషన్ ఇన్స్పైర్ కావాలి. కరెక్ట్ అండి. ఇంకో జనరేషన్ ఇన్స్పైర్ కావాలంటే మనకు ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఆ గేమ్ గురించి కావచ్చు, ఆ గేమ్ టెక్నిక్ గురించి కావచ్చు, ఆ గేమ్ కి సంబంధించిన ప్రతి ఆస్పెక్ట్ మనకి ప్రాపర్ గా నాలెడ్జ్ ఉంటే గానీ ఇంకో జనరేషన్ మనం ఇన్స్పైర్ చేయలేము. కరెక్ట్ అన్న మీరు ఇప్పుడు దాకా ఏమన్నారంటే ఒక స్పోర్ట్స్ పర్సన్ కి ఎడ్యుకేషన్ అనేది, స్పోర్ట్స్ లో కూడా ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అన్న. దాన్ని ఎట్లా జస్టిఫై చేస్తారన్న? జస్టిఫై అంటే ఇప్పుడు నువ్వు ఏం తింటున్నావు నీకు తెలియాలి కదా. కరెక్ట్ అన్న. నువ్వు ఏం తింటున్నావు, ఏం తాగుతున్నావు, నీ బాడీలోకి ఏం వెళ్తుంది, నీ బాడీకి ఎంత రెస్ట్ కావాలి, ఇవన్నీ నువ్వు చదువుకుంటే తెలుస్తాయా లేకపోతే కోచ్ చెప్తే తెలుస్తాయా? అర్థం. కోచ్ కి ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే నీకు చెప్తాడు. కరెక్ట్ అన్న. నాలెడ్జ్ లేకపోతే రైట్, నీకు తెలియాలంటే ఎట్లా? నీకు చదువుకుంటే నీకు కొద్ది గొప్ప ఐడియా వస్తుంది. తర్వాత నువ్వు బుక్స్ ఏవో చదువుకుంటావు. సరే మా వానికి తెలియదు, మా సార్కి తెలియదు, నేనన్నా తెలుసుకుంటా అని చెప్పి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుంది? నువ్వు చదువుకుంటే వస్తుంది. కరెక్ట్ అన్న. నువ్వు చదువుకుంటే ఏంటంటే నువ్వు చదువుకుంటే దాన్ని అర్థం చేసుకోవాలి కూడా. అదేదో ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బాల్ లాగా చదవడం బట్టి పట్టడం కాదు, దాన్ని ఎంజాయ్ చేయాలా. ఎవ్రీథింగ్ ఈజ్ లెర్నింగ్. టెక్నిక్ లెర్నింగే, నీ బాడీ ఎనాటమీ లెర్నింగే, బయోమెకానిక్స్ లెర్నింగే, ప్రతి విషయము లెర్నింగే.
నీ బాడీలో ఏ మజిల్ ఎట్లా పనిచేస్తుంది, ఏ మజిల్ని ఎట్లా ట్రైన్ చేయాలనేది నీకు తెలిస్తే నువ్వు ఆటోమేటిక్ నువ్వు స్ట్రాంగ్ అవుతావు. కరెక్ట్ అన్న. అవన్నీ నీకు తెలియాలంటే చదువుకోవాలి. కరెక్ట్ అన్న. మరి ఎస్పెషల్లీ పవర్ లిఫ్టింగ్ గేమ్ ఎట్లా అంటే ఇది ఒక నాన్ ఒలింపిక్ స్పోర్ట్. ఓకే. నాన్ ఒలింపిక్ స్పోర్ట్ అంటే ఇది గవర్నమెంట్ రికగ్నైజ్ చేయకపోవడము, అది కావడము ఇది కావడం కాదు. ఇప్పుడు క్రికెట్ కూడా నాన్ ఒలింపిక్ స్పోర్ట్, అవును. కబడ్డీ కూడా నాన్ ఒలింపిక్ స్పోర్ట్. అవును. కానీ పవర్ లిఫ్టింగ్ అనేది వరల్డ్ గేమ్స్ లో ఉంది. అవును. మనకి పారాలింపిక్స్ లో మాది ఒక సపరేట్ ఈవెంట్ అవుతుంది. అవును. మాకు ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఉంది. అది మన వరల్డ్ గేమ్స్ కి మన ఒలింపిక్ కమిటీకి, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి, మళ్ళీ వరల్డ్ యూనివర్సిటీ దానికి, ఫిసుకి, ఇట్లా అన్ని ఫెడరేషన్స్ కి అఫిలియేట్ అయ్యింది మాది ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్. నంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ బాడీస్ కి అఫిలియేటెడ్ అయిన ఒకటే ఫెడరేషన్ ఏంటంటే ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్. అవునన్నా. దానికి సంబంధించి ఇండియాలో ఉన్నది పవర్ లిఫ్టింగ్ ఇండియా ఒకటే. అవును. పవర్ లిఫ్టింగ్ ఇండియాలో కంపీట్ చేయాలంటే నువ్వు డ్రగ్ ఫ్రీ ఉండాలి కంపల్సరీ. ఆ ఫెడరేషన్ లో నువ్వు పార్టిసిపేట్ చేయాలంటే డ్రగ్ ఫ్రీ ఉండాలి. నీకు అక్కడ నేషనల్ కంపల్సరీ యాంటీ డోపింగ్ టెస్ట్లు ఉంటాయి. ఓకే. అక్కడికి నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ వాళ్ళు ఉంటారు, పక్కా వస్తారు అక్కడికి. ఓకే. సో అక్కడ ప్లేస్ రావడం అనేది ఒక బ్లాక్ షిప్ కి అక్కడ కష్టం. అర్థమైంది. ఎవరైనా ఇట్లాంటి మా ప్రాక్టీస్ చేసి అక్కడ కరెక్ట్ మెడల్ తీసుకుంటే వాడి కెరియర్ పోతుంది అంతే. ఇమీడియట్ గా రెస్ట్రిక్ట్ చేస్తారన్న. కొంతమంది ఉంటారు, ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటాయి, వేరే చిన్న చిన్నవి ఉంటాయి, వాళ్ళు ఆడుకుంటారు. సరే దాంట్లో ఆడుకుంటే షో దేర్ స్ట్రెంత్, కానీ దానివల్ల ఉపయోగం లేదు. కరెక్ట్. ఇప్పుడు ఇండియా మొత్తంలో సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, 22-24 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్స్ రిక్రూట్మెంట్ లో పవర్ లిఫ్టింగ్ స్పోర్ట్ ఉంది. ఓకే. ఉంది. లాస్ట్ నేను చూస్తున్నప్పటి నుంచి పవర్ లిఫ్టింగ్ లో దగ్గర దాదాపు 60 to 70 మెంబర్స్ రిక్రూట్మెంట్ అయ్యారు. ఓకే. ఇండియా నుంచి అయ్యారు, తెలంగాణ నుంచి కూడా 2-3 అయ్యారు. కానీ నీకు అది ఎప్పుడు అవుతుంది? యూ హ్యావ్ టు స్పెసిఫిక్ గ్రాడ్యుయేషన్ ఇంటర్మీడియట్ ఉండాలి కంపల్సరీ ఎడ్యుకేషన్. నీకు ఎడ్యుకేషన్ లేకుండా నాకు జాబ్ రావాలి, నేను నేషనల్ లో కొట్టినా ఇంటర్నేషనల్ లో కొట్టినా అంటే నీ చదువు బట్టి అక్కడ జాబ్ డిసైడ్ అవుతుంది. కరెక్ట్ అన్న. నువ్వు చదువు లేకుండా నాకు జాబ్ రావాలంటే ఓడియండి కష్టం. ఇప్పుడు సరే నువ్వు స్పోర్ట్స్ ఆడినావు, నేషనల్ లెవెల్ ఆడినావు, ఇంటర్నేషనల్ లెవెల్ ఆడినావు, ఓకే అగ్రి. కానీ నువ్వు ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకుండా నాకు స్పోర్ట్స్ లో జాబ్ రావాలంటే ఒక బేసిక్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. గ్రాడ్యుయేషన్ బేసిక్ గ్రాడ్యుయేషన్ బేసిక్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అది. అవును. నువ్వు అది చేసుకొని నువ్వు స్పోర్ట్స్ లో బాగా రాణించినావు అంటే నీకు మన కెరియర్ కి టర్నింగ్ పాయింట్. సెంట్రల్ గవర్నమెంట్ అయితే కన్ఫర్మ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయితే కన్ఫర్మ్ ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ లాస్ట్ మనకి 20 years అవుతుండొచ్చు ఇక్కడ జాబ్ లేక. కానీ యాక్చువల్ ఏంటంటే ఇక్కడ స్టేట్లున్న స్టేట్ అసోసియేషన్స్ కావచ్చు, మరి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కావచ్చు, దీని గురించి పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మొన్న ఇద్దరికి ఇచ్చారు, నిఖత్ జరీన్ ఏవి కాలేజ్, నిఖత్ జరీన్ ఏవి కాలేజ్ 2017 మా బ్యాచ్, నా క్లాస్మేట్ ఆమె, ఏవి కాలేజ్ లో నా క్లాస్మేట్ ఆమె. సిరాజు, మొహమ్మద్ సిరాజు క్రికెటర్. అవును. సరే ఆమె అంటే బాక్సింగ్ ఒలింపిక్స్ ఆడింది, నువ్వు ఇచ్చినావు. సిరాజు నువ్వు ఎందుకు ఇవ్వాలి? ఒలింపిక్ స్పోర్ట్ కాదు కదా. అవును. క్రికెట్ ఒలింపిక్ స్పోర్ట్ కాదు కదా. కాదు. మరి ఎందుకు ఇచ్చినావు? ఇచ్చినావు అందరికి. కరెక్ట్ అండి. మొహమ్మద్ సిరాజ్, నిఖత్ జరీన్ ఎందుకు? అలా చాలా మంది ఉన్నారు. ఎవరు ఉంటారు కదా, రాహుల్ ఎల్లేసో మల్లేసో ఉంటారు కదా, వాళ్ళు పట్టించుకోరు వాళ్ళని. కరెక్ట్ అండి. జరీన్లు కార్లే కాదు, ఉన్నారు మనలు కూడా ఉన్నారు. అంటే మీరు అంటుంది ప్రకారం ఏంటంటే వేరే గేమ్ లో కూడా ఇంటర్నేషనల్ లెవెల్, నేషనల్ లెవెల్ మెడలిస్ట్లు ఉన్నారు. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళని కూడా గుర్తించాలి అని. అవును, గుర్తించాలి కదా అన్న. ఇప్పుడు నువ్వు వాళ్ళ Group 1 లో జాబ్ ఇచ్చినావు, సరే Group 4 లో ఇవ్వాల్సిన Group 4 లా. కరెక్ట్. ఆయన ఇల్లు బాగుంటది, ఆడు బాగుంటాడు, ఆయన కుటుంబం బాగుంటది, ఒక ఫ్యామిలీకి న్యాయం చేసినట్టే కదా. కరెక్ట్ అండి. ఇస్తలేవు, ఎవరికి లాభం? స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందో వాళ్ళకి తెలియాలి.
Correct. అంటే నేను నాట్ ఓన్లీ నేను ఒక పార్టీని బ్లేమ్ చేస్తలేను నేను. అంటే లాస్ట్ ఒక 20 years నుంచి ఇదే. అన్ని గవర్నమెంట్స్ గురించి 20 years అంటే మనకి ఉన్నది ఐదు- పోయినది అవును. ఉన్నది వచ్చాయి అంతకు అన్ని వీళ్ళు ఏంటంటే స్పోర్ట్ ని కమర్షియల్ చేస్తున్నావు. కరెక్ట్. ఎవడో మెడల్ కూడా రాగానే ఎమ్మెల్యేనో ఎంపీనో ఫోటో దిగుతాడు, ఏదో 10,000 20,000 ₹1,00,000 ఇస్తాడు, శబాష్ అంటాడు, పొమ్మంటాడు. కరెక్ట్. ఇది కంటిన్యూ కావాలి. నువ్వు యాజ్ ఎ ఎమ్మెల్యేనో ఎంపీనో సో అండ్ సో పర్సన్ నీ లొకాలిటీలో ఉన్న ప్లేయర్కి నువ్వు వాని కోసం ఏదో ఒకటి చేయి. కరెక్ట్ అన్న. డిఫెండ్ చేయాలి, ఫైట్ చేయాలి అలా కెరియర్ కోసం. ఇప్పుడు ఉన్న గేమ్ కి సంబంధించి ప్రతి స్పోర్ట్, నాట్ ఓన్లీ పవర్ లిఫ్టింగ్, రెజ్లింగ్, క్రికెట్, వాలీబాల్, టెన్నిస్, హ్యాండ్బాల్, ఏ గేమ్ అన్నా కావచ్చు, 68 గేమ్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ వస్తే 68 డిసిప్లిన్స్ లో రిక్రూట్మెంట్ అవుతుంది. అవునన్నా. 68 డిసిప్లిన్స్ లో అవుతుంది. స్టేట్ గవర్నమెంట్ లో ఒలింపిక్ స్పోర్ట్ కి తప్పించి పట్టించుకోరు. అవును. సరే, నువ్వు ఒక ప్రాపర్ గా నువ్వు దాని గురించి ఏదన్నా రెడీ చేయి. ఇంకోటి ప్లేయర్స్ ఎంతసేపటికి అసోసియేషన్స్ దాంట్లో కన్నా ఆల్ స్పోర్ట్ యూనిట్, ఇప్పుడు అన్ని స్పోర్ట్స్ ఉన్న అథ్లెట్స్ ఒక స్టేజ్కి వచ్చిరనుకో, ఇంటర్ అప్పుడు ఎమ్మెల్యేలు కాదు, సీఎం కూడా ఇంటర్ మాట. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు రెజ్లింగ్ గురించి ఒకటే మాట్లాడాలి, అవును, పవర్ లిఫ్టింగ్ గురించి ఒకటే మాట్లాడాలి, ఇంకో స్పోర్ట్ గురించి ఒకటే మాట్లాడాలి, అది కూడా మాట్లాడాలి. స్టేట్ ప్రెసిడెంట్, స్టేట్ అసోసియేషన్ కి సెక్రటరీ కూడా మాట్లాడతాడు. ప్లేయర్స్ అందరూ ఒక చోటు ఉండి అన్ని గేమ్స్, తెలంగాణ అథ్లెట్స్ ఫోరమో ఏదో ఉందనుకో, అన్ని గేమ్స్ ఉంటాయి అందులో, ఇంతమంది ప్లేయర్స్ ఉంటారు. దగ్గర దాదాపుగా తెలంగాణలో 3 కోట్ల మంది ఉంటే 10 లక్షల మంది అయితే ఆటలు ఆడేటోళ్ళు ఉన్నారు. నీకు సబ్ జూనియర్ నుంచి సీనియర్ దాకా వీళ్ళందరూ ఒక స్టేజ్ మీదకి వచ్చిర్రు అనుకో, ఇది పెద్ద ఓట్ బ్యాంక్. ఏ గవర్నమెంట్ అన్నా కానీ నీ పార్టీతో సంబంధం లేదు. వీళ్ళు 10 లక్షల మంది మీటింగ్ తీసుకున్నారు అనుకో, ఆటోమేటిక్ అన్ని దారిలో పడతాయి. ఇప్పుడు హర్యానాలు ఇస్తలేరా, స్టేట్ లో కొట్టిన కూడా ఇస్తారు ఆడ కరెక్ట్ జాబ్. హర్యానాలు ఇస్తలేరా, చండీగఢ్లు ఇస్తలేరా, యూనియన్ టెరిటరీ, పంజాబ్లు ఇస్తలేరా. నువ్వు అక్కడికి చూసి ఏదో ఒకటి చేయి పిల్లలకి. ఇప్పుడు నీకు దేశం కోసం ప్లేయర్స్ కష్టపడుతున్నారు, నువ్వు రికగ్నైజ్ చేయాలి. కరెక్ట్. నీకు తెలంగాణ దాటి పోయిందంటే నేషనల్ ప్లేయర్, స్టేట్ కోసం, తర్వాత ఇండియా కోసం ఏదో చేసిన నువ్వు రికగ్నైజ్ చేయి ఫస్ట్. అన్న ఇప్పుడు పవర్ లిఫ్టింగ్ అంటే మనం ఇప్పుడు నేను క్వశ్చన్ మనం అడిగింది ఏంటంటే, అంటే జర్నీ ఎట్లా పవర్ లిఫ్టింగ్ జర్నీ ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేద్దాం అంటే మీరు మొత్తం అంటే ఇప్పుడు వస్తున్న సిచ్యువేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానన్న, అర్థమవుతుంది. అంటే ప్రతి ఒక్క గేమ్ లోపల ఒక ఇష్యూ అనేది ఉంటుంది. అందరం ఒకటే దాని గురించి వర్క్ చేయాలని ఒక మంచి థాట్, అది అంటే నెక్స్ట్ జనరేషన్ కోసం వర్క్ చేయాలని మంచి థాట్ అన్నప్పుడు యాజ్ అనే నేను ఒక 15 to 14 years స్టూడెంట్ను తీసుకొచ్చాను. అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలన్న జర్నీ అనేది? అన్న స్ట్రెంత్ ట్రైనింగ్ కి ఏజ్ తో సంబంధం లేదు. ఓకే. నువ్వు వెయిట్ లిఫ్ట్ చేయగానే నీ బాడీ ఏమీ హైట్ ఆగిపోదు. ఓకే. ఐడియల్ గా 15 to 16 years గుడ్ ఏజ్. ఓకే. 14 నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు పవర్ లిఫ్టింగ్. 14 నుంచి నీకు 18 వచ్చేదాకా సబ్ జూనియర్వే కాబట్టి నువ్వు నీ బోన్ డెన్సిటీ, నీ బాడీ స్ట్రక్చర్, ఇంకా నీ బయోమెకానిక్స్ ప్రాపర్గా ఉంటే ట్రైన్ చేసుకోవచ్చు పవర్ లిఫ్టింగ్. ఓకే అన్న. ఇంకొకటి ఏంటంటే యాజ్ లైక్ ఇప్పుడు ప్రెసెంట్ జిమ్లలో స్ట్రెంగ్త్ అంటే పెద్ద యాజ్ అథ్లెటిక్ అడుగు పవర్ లిఫ్టింగ్కి కానీ గేమ్లో ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కానీ 120 kg డెడ్ లిఫ్ట్ కొట్టడం కానీ 100 kg పవర్ లిఫ్ట్ కొట్టడం కానీ చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అన్న ఒక నార్మల్ పర్సన్? అన్న ఇప్పుడు సింపుల్ చెప్తాము, రీసెంట్గా రాజస్థాన్లో ఒక అమ్మాయి పవర్ లిఫ్టింగ్ చేస్తుంది, చనిపోయింది. అవునన్నా. రీసెంట్గా అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సమ్ రీజన్ కోచ్ నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంతో మంది ప్లేయర్స్ని రెడీ చేసాడు. అంటే సపోజ్ టు బి ఇంటర్నేషనల్ కోచ్, అండర్ హిస్ గైడెన్స్ ఎంతో మందికి జాబ్స్ వచ్చినాయి. రైల్వేస్ లో కావచ్చు, వేరియస్ డిపార్ట్మెంట్స్ లో జాబ్స్ వచ్చినాయి. అంత కోచ్, అంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ దగ్గరనే నీకు అట్లాంటి ఒక సంఘటన జరిగి ఒక అమ్మాయి చనిపోయింది. అవునన్నా.
ఇప్పుడు ఎవరైతే అసలు ఏం గైడెన్స్ లేకుండా చేస్తున్నారో వాళ్ళ పరిస్థితి ఏందో ఇమాజిన్ చేసుకోవాలి. చేసుకోవాలి. నేను చెప్పదలుచుకోలే, కానీ ఎంత ప్రొఫెషనల్ ఉన్నా కానీ ఎంత ఏమున్నా కానీ నీకు ఒక గైడెన్స్ అనేది ఇంపార్టెంట్. అడ్డిమార్ గుడ్డి అంటే అడ్డిమార్ గుడ్డిలోనే పోతుంది, ఇంకా అది అటే పోతుంది. అన్న, మీ యాజ్ అన్ ఏ ప్లేయర్ నుంచి మీరు ఒక కోచ్కి షిఫ్ట్ అయినారు 2019 నుంచి. అసలు ఆ జర్నీ ఎందుకు స్టార్ట్ అయింది అన్న? కోచ్ యాజ్ అన్ ప్లేయర్ నుంచి ఇంకా అంటే నాకు తెలిసినంత వరకు మీకు ఒక 23-24 ఏజ్ ఉండొచ్చు. అంటే అంత తక్కువ టైంలో మీరు ఎందుకు కోచ్గా ఎందుకు టర్న్ అప్ అయిపోయారు అన్న? అంటే యాక్చువల్లీ అన్న, ఇప్పుడు నేను కోచ్ కావడానికి రీజన్ ఏంటంటే సర్కమ్స్టెన్సెస్ ఏంటంటే అప్పుడున్న టైంలో ఇంకా అక్కడికి నా ఏజ్ అనేది చాలా దగ్గరగా ఉండే. కెరియర్ పరంగా నేను దాన్ని ఇంకా ఎక్కువ డీల్ చేయలేకపోతుండే. ఇంకోటి ఏంటంటే చూస్తున్నాం, సిచ్యువేషన్ చూస్తున్నా నేను. నేషనల్లో మన పరిస్థితి ఏంది అంటే ఏం లేదు. సరే, సమ్ కైండ్ ఆఫ్ గుడ్ లెర్నింగ్ తోటి మనం స్టూడెంట్స్ని ట్రైన్ చేసినాం అనుకో, విత్ ఇన్ 1.5-2 yearsలో మళ్ళీ మన దగ్గర నుంచి నేషనల్ మెడల్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు అనే పొటెన్షియల్ నా దగ్గర ఉంది అనుకునే స్టార్ట్ చేసిన నేను. ఓకే, నా దగ్గర పొటెన్షియల్ ఉంది కాబట్టి నేను స్టార్ట్ చేసిన. తర్వాత మీ మైండ్ లో ఉండే పాజిటివ్నెస్ ఉండే, నేను చేయగలుగుతాను. అవును. ఇంకోటి, నేను ఎవ్రీడే లెర్నింగ్ అన్న. నేను ఇవాళకి చదువుతూనే ఉంటా. ఓకే, ప్రతి విషయం నాలెడ్జ్ అనేది డివైన్, అది మనకు ఇంపార్టెంట్. ఒక కోచ్ గా నాకు చాలా ఇంపార్టెంట్ అది. నేనేందంటే ఒక్కొక్కసారి నాకు ట్రైనింగ్ అంతా అయిపోయి 9-9:30, 10 o'clock వస్తా. క్లయింట్స్ దగ్గర కానీ స్టూడెంట్స్ దగ్గర కానీ మార్నింగ్ 6కి స్టార్ట్ అయితే నాకు 9:30, 10 దాకా పురుసత్ ఉండదు అసలు. నేను మళ్ళీ నైట్ 10:30కి అట్లా వచ్చేసి ఫ్రెష్ అయ్యి ఆ రోజు ఏదో టాపిక్ ఉంటుంది, ఆ టాపిక్ కంప్లీట్గా ఇంకా నాకు 2 అయినా చదువుతూనే కూర్చుంటా. మళ్ళీ మార్నింగ్ 6:30కి లేచి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చడే. ఓకే, అంటే ఏదైనా తెలియాలి అనుకుంటే డెడికేషన్ గా నేర్చేసుకోవాలి, అంతే. తెలుసుకోవాలి, ఇంకొక ఆప్షన్ పెట్టుకోరు. లేదు, ఇంకా దానికి మనం ట్రైన్ చేస్తున్నాం, మనం పిల్లలకు ట్రైన్ చేస్తున్నాం, మనం వాళ్ళకి న్యాయం చేయాలి. అంటే ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది అన్న చేపిస్తూ మీ స్టూడెంట్స్ కి? నేను 90లో స్టార్ట్ చేసిన అన్న, 25-6 years అవుతుంది కదా. అంటే ఇప్పుడు మీ జర్నీ ఎట్లా ఉంది అన్న? పిల్లల రిజల్ట్ ఏంటి అంటే మీ స్టూడెంట్ రిజల్ట్ ఏంటి, ఎట్లా ఉంది? ఇప్పుడు స్టార్టింగ్ లో రిజల్ట్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు అన్న. ఓకే, ఎవరైనా కానీ, ఏ కోచ్ అయినా కానీ, నేను రేపు కోచ్ అయినా ఎల్లుండి నుంచి నా స్టూడెంట్స్ కి మెడల్స్ రావాలని చెప్పి ఏ కోచ్ అనుకోదు కూడా. కరెక్ట్ అన్నది. టైం పడుతుంది, ఎందుకంటే నీ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మెడల్స్ ఆటోమేటిక్ వస్తూ ఉంటాయి, అంతే కదా. నాకు అట్లనే ఏమైందంటే స్టార్టింగ్లో మెడల్స్ ఏం లేవు. డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో వెళ్ళా. అప్పుడప్పుడే బ్రాంజ్, సిల్వర్ స్టార్ట్ అయింది. తర్వాత 23 నుంచి ఇంకా డామినేటింగ్ గా ఉన్నాం. 23 నుంచి స్టేట్ లో నంబర్ ఆఫ్ గోల్డ్స్, నేషనల్ లో నంబర్ ఆఫ్ మెడల్స్. నేషనల్ లో కూడా మెడల్స్ ఉన్నాయి, స్టేట్ లో కూడా మెడల్స్ ఉన్నాయి. రీసెంట్గా ఇంటర్నేషనల్ లో అంటే 24-25లో మాకు 3 మెడల్స్ వచ్చినాయి. ఓకే, 23లో ఒకటి ఉండే, 2 ఉండే 23లో, 22లో ఒకటి ఉండే. అట్లా అంటే జర్నీ 19 నుంచి స్టార్ట్ చేసుకుంటే ఎన్నో మళ్ళా ఏంది మాకు మెడల్స్ వచ్చిన దానికన్నా మేము ఎక్స్పీరియన్స్ చాలా గెయిన్ చేసినాం నేను. ఏంటంటే సరే, మెడల్స్ అనేవి ఏ ప్లేయర్ కన్నా ఏ కోచ్ కన్నా కానీ అవి అచీవ్మెంట్స్. కానీ మాకేందంటే, నాకు పర్సనల్గా ఏంటంటే నా స్టూడెంట్స్ ఎక్కడ గెలిచినా కానీ నేను ఎక్కువ ఆనందపడా. నా దగ్గర కామన్వెల్త్ మెడల్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, ఏషియాలో కొట్టిన వాళ్ళు ఉన్నారు, ఏషియన్ యూనివర్సిటీలో కొట్టిన వాళ్ళు ఉన్నారు. నాకు ఏ రోజు వాళ్ళు మెడల్ కొట్టినప్పుడు అంత హ్యాపీనెస్ ఉండదు. కొట్టినప్పుడు ఎందుకు రీజన్ ఈ క్వశ్చన్ ఎక్కువ ఉంటుంది నాకు. అరే, ఇక్కడ రాలేదు, నేను ఇక్కడ తప్పు చేసిన. ఈ క్వశ్చనింగ్ తోటే నాకు ప్లస్ అవుతుంది అనమాట. ఇప్పుడు మాకు ఆల్ ఇండియా యూనివర్సిటీ అయింది లాస్ట్ ఇయర్, మాకు తమిళనాడులో అయింది. ఒక అమ్మాయికి గోల్డ్ వచ్చింది ఆల్ ఇండియా యూనివర్సిటీ. మెన్లో 5th ప్లేస్లో ఉండే. మనకు ఆల్ ఇండియా యూనివర్సిటీ అంటే దగ్గర దాదాపు
60 to 70 ఎంట్రీస్ ఉంటాయి. అవునన్నా. ఒక్క సింగిల్ వెయిట్ లో 60 to 70 ఎంట్రీస్ ఉంటాయి. అంత దాంట్లో మళ్ళీ మన ప్లేస్ మనం ఫైండ్ చేసుకోవాలి. సరే ఒక అమ్మాయికి గోల్డ్ వచ్చింది, వెళ్ళా జస్ట్ ఒక్క లిఫ్ట్ గుంజితే బ్రాంజ్ మెడల్ ఉండే, కానీ అది మిస్ అయినాం. కానీ దాని తర్వాత ఇంకా ఇప్పుడు అక్కడ అయిపోయింది. దాని తర్వాత ఆలోచించుకోవాలా ఎక్కడ తప్పు చేసినాం, ఏ తప్పు లేని మళ్ళీ దాన్ని రికాల్ చేసుకొని దాన్ని పని చేసుకోవాలి. అప్కమింగ్ కాంపిటీషన్స్ లో దాన్ని ఓవర్కమ్ చేసుకుంటే అయిపోతుంది. అన్న ఓకే, మీ స్పోర్ట్స్ జర్నీ యాజ్ ఎ ప్లేయర్ అయ్యింది, యాజ్ ఎ కోచ్ కంప్లీట్ చేసుకున్నారు అన్న. ఆఫ్ ద సడన్ ఒక అసోసియేషన్లో ట్రెజరర్గా ఒక అసోసియేషన్లో మెంబర్గా ఎందుకు టర్న్ అప్ అయ్యారన్న? అంటే నేను ఎక్కడ అనుకోలేదన్న నేను ట్రెజరర్ అవుతాను, నేను అసోసియేషన్ మెంబర్ అవుతాను అని చెప్పి నేను ఈరోజు అనుకోలేదు. నాకు అది లేకుండే, అంటే నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు. కానీ ఇప్పుడు ప్లేయర్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, ఒక క్లబ్గా మేము మా డిస్ట్రిక్ట్ అసోసియేషన్ కాంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు పలానా వ్యక్తి అసోసియేషన్ ఉండాలని చెప్పి అసోసియేషన్ వాళ్ళే అనుకున్నప్పుడు సరే సమ్ కైండ్ ఆఫ్ రికగ్నేషన్ వాళ్ళే గుర్తించి ఇచ్చారు. ఓకే, సపోర్ట్ చేసారు యూ హ్యావ్ టు బి అని చెప్తే మనం సరే నాకు ఇచ్చే ఏ బాధ్యత అయినా చేయాలన్నట్టు మీరు యాక్సెప్ట్ చేసారు, దాన్ని తీసుకొని వెళ్తున్నారు అంతే. అన్నప్పుడు ప్రెసెంట్ మీరు నాకు తెలిసినంత వరకు అయితే పాత స్టైల్లో పవర్ లిఫ్టింగ్ నేర్చుకున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే స్పోర్ట్స్ అని చాలా బాగా యూజ్ చేస్తున్నారు. అంటే డైట్ విషయంలో కానీ, స్ట్రెంథింగ్ ఎక్సర్సైజెస్లో కానీ, ప్రతి ఒక్క మూమెంటంలో కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెంటలీ స్టేబుల్ లేకపోతే ఫిజియాలజీ దగ్గర, సైకలాజికల్ పర్సన్ దగ్గర పంపించడము, ఫుడ్లో ప్రాపర్ లేకపోతే న్యూట్రిషన్ అన్న. ఇప్పుడు మీరు ఎంతవరకు దీన్ని కరెక్ట్ అంటారు అన్న? అంటే స్పోర్ట్స్ లోపల స్పోర్ట్స్ సైన్స్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత గేమ్ అనేది ఇంప్రూవ్ అవుతుందా, లేకపోతే ఈ స్పోర్ట్స్ సైన్స్ అనేది యూజ్ చేసుకొని తప్పుదోవ పడుతున్నారు అన్న? ఇప్పుడు సింపుల్ చెప్తున్నా అన్న, ట్రెడిషనల్గా ఏదైతే ఉందో అది 100% కరెక్టే. ఓకే, 100% కరెక్టే, దాన్ని తప్పు పట్టడానికే లేదు. కానీ అందరికీ ఒకటేలాగా ట్రైన్ చేయడం అనేది కరెక్ట్ కాదంటారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి బాడీ ఒకలాగా ఉండదు, ప్రతి ఒక్కరి ఎనాటమీ ఒకలాగా ఉండదు. బాడీలో ఒక్కొక్క బాడీ పోస్చరు, హ్యాండ్స్ నుంచి లెగ్స్ నుంచి లిమ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి. పవర్ లిఫ్టింగ్ స్పోర్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు వాళ్ళకి సంబంధించి వాళ్ళ బయోమెకానిక్స్కి సంబంధించి మనం డిసైడ్ చేయాలి. ఒక కోచ్గా నేను చూస్తా, ఇప్పుడు కొంతమందికి స్టాన్స్లో డిఫరెన్స్ ఉంటుంది, కొంతమందికి గ్రిప్పింగ్లో డిఫరెన్స్ ఉంటుంది, కొంతమందికి కొన్ని మజిల్స్ వీక్గా ఉంటాయి. కోచ్గా మన పని ఏంటంటే అవన్నీ అబ్జర్వ్ చేయాలి. అవన్నీ అబ్జర్వ్ చేయాలంటే నాకు బేసిక్గా కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉండాలి. దాని గురించి నాలెడ్జ్ ఉన్నప్పుడే కదా నేనైనా నువ్వైనా ఏదైనా చేసేది. కరెక్ట్ అన్న. మనం నాలెడ్జ్ లేకుండా మనం తలగొక్కుండా కూర్చున్నాం అనుకో కాని పని. ఇప్పుడు న్యూట్రిషన్ అంటావా, న్యూట్రిషన్ ఇప్పుడు సింపుల్ అన్నా. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న అథ్లెట్స్ ఎస్పెషల్లీ చాలా స్పోర్ట్స్ నేను ప్రెజెంట్గా చూస్తున్నా. చాలా స్పోర్ట్స్, స్ట్రెంగ్త్ గేమ్స్ కావచ్చు, స్పీడ్ అజిలిటీ కావచ్చు, దేనికన్నా కావచ్చు, ఈ అనవసరమైన స్టిమ్యులేట్స్ యూజ్ చేస్తున్నారు. స్టిమ్యులేట్స్ అంటే నథింగ్ బట్ అది అప్పటిదప్పుడు ప్రేరేపించి కొద్దిసేపు ఆ పల్స్ కొద్ది హై లెవెల్ ఉంటుంది, దాని తర్వాత డౌన్ అయిపోతుంది. సరే దాని తర్వాత నీకు 1 month 2 days పడుతుంది రికవర్ కానీ. కానీ అది ఆ స్టిమ్యులేట్స్ గురించి తెలుసుకోవట్లేదు జనాలు. అది దేనికి, అది ఎవరి కోసం అనేది తెలుసుకోకుండా యూజ్ చేస్తున్నారు. అది ఎంత యూజ్ చేయాలో కూడా తెలియదు. నేను ఒక గేమ్ గురించి నేను చెప్పా, అన్ని గేమ్స్లు ఉన్నాయి, ఈ గేమ్లో లేదని నేను అన్నా. అన్ని గేమ్స్లు ఉన్నాయి, ప్రతి గేమ్కి ఒక డిఫరెంట్ ఉంటుంది. కానీ అవి అవసరమా లేదా అనేది మీరు డిసైడ్ చేస్తారు, తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు మాది ఉందన్న, మా గేమ్ గురించి చెప్తా. డిస్ట్రిక్ట్ ఈవెంట్ ఉంది, అవసరం లేదు. స్టేట్ ఈవెంట్ ఉంది, అవసరం లేదు. నేషనల్ ఈవెంట్లో ఆడవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు అవసరం లేదు. నువ్వు ఏదైనా ట్రై చేసినావు అంటే దొరికిపోతావు. కరెక్ట్. నీకేం అవసరం అన్న? మీ స్పోర్ట్స్ జర్నీలో
ఎప్పుడైనా మీకు కొట్లాట్లైనా అన్న కొట్లాటలు అంటే అంటే అగ్రెషన్ అంటే Aggression- ఇప్పుడు ఒక స్పోర్ట్స్ పర్సన్ కి అగ్రెషన్ అని చాలా ఎక్కువ ఉంటుంది. అది ఏ గేమ్ పర్సన్ కైనా ఉండొచ్చు. ఇప్పుడు అగ్రెషన్ అనేది ఉంటుంది అన్న, ప్రతి ఒక్కరికి ఉంటుంది, వస్తుంది, కోపం వస్తుంది, సహజంగా వస్తుంది ఎవరికైనా. కానీ ఓడిపోయినప్పుడు ఇంకెక్కువ వస్తుంది, గెలిచినప్పుడు ఎవరికి రాదు. గెలిచిన తర్వాత ఓడిపోతే ఇంకెక్కువ వస్తుంది. ఇంకెక్కువ వస్తుంది. ఈ ఆ ఒక్క విషయం ఏంటంటే, సరే నాకు ఆ స్పోర్ట్స్లో ఏ రోజు గేమ్ చేస్తున్నప్పుడు నాకు ఏ రోజు అగ్రెషన్ లేదు. గేమ్ చేస్తున్నప్పుడు ఎందుకంటే స్పోర్ట్స్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే డిసిప్లిన్. కరెక్ట్. స్పోర్ట్స్ మనకు నేర్పిస్తుంది ఏంటంటే ఇవాళ ఓడిపోయినా రేపు గెలుస్తావు, రేపు గెలిచినా ఎల్లుండి ఓడిపోతావు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఎవరికైనా కానీ ఇది కంటిన్యూస్ ప్రాసెస్. యాజ్ ఎ ప్లేయర్, యాజ్ ఎ కోచ్ దీనికి డైజెస్ట్ అయి ఉండాలి. కరెక్ట్. సరే ఇవాళ ఓడిపోతే రేపు గట్టిగా ప్రాక్టీస్ చేసి ఎల్లుండి గెలుస్తాం, ఎల్లుండి ఓడిపోతే మళ్ళీ మళ్ళీ రేపు ఉంటుంది. ఇంకొకసారి గెలుస్తాం. అంతే. దీన్ని కోపడాల్సిన అవసరం అయితే నాకైతే ఎప్పుడు అనిపించలే. కానీ ఇప్పుడు కొంతమంది అఫీషియల్స్ ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, అనద్దు, ముసలోళ్ళు ఉంటారు, నుంచోనీకే రాదు, కూర్చోనీకే రాదు, నడవనీకే రాదు, వస్తారు. నీకు లాస్ట్ 20-25 ఇయర్స్లా మనకు రూల్స్ చేంజ్ అయినాయి, గేమ్స్ ప్రతిదీ అప్డేట్ అవుతూ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ సిస్టమేటిక్ నౌ, ఎస్. ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటల్ నౌ. అట్లున్నప్పుడు కొంతమంది డిసిజన్స్ అనేవి మూర్ఖంగా ఉంటాయి. అలాంటప్పుడు క్వశ్చన్ చేయబుద్ధి అవుతుంది కానీ ఈ ఏజ్ చూసి ఆగిపోదు వస్తుంది. కానీ ఈ అప్పుడప్పుడు ఉంటుంది చిన్న అగ్రెషన్. ఈ అగ్రెషన్ ఉంటుంది, అడగాల్సి వస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే అక్కడ లాస్ అవుతుంది ప్లేయర్ కాబట్టి. కరెక్ట్ అన్నది. యాక్చువల్ మేజర్గా అగ్రెషన్ వచ్చేది అఫీషియల్స్ పైననే. అఫీషియల్స్ ఇప్పుడు నేను కూడా అఫీషియల్, నేను ఏదైనా డిసిజన్ రాంగ్ తీసుకున్నానంటే ప్లేయర్ బరాబర్ వచ్చి అడుగుతాడు నన్ను, ఎందుకు ఫెయిల్ ఇచ్చినావు అని. ఎందుకు పాస్ అయిందని చెప్పి అడుగుతారు, ఎందుకు ఫెయిల్ అయిందని చెప్పి అడిగేటోళ్ళు కూడా ఉంటారు. మనం ప్రాపర్ రీజన్ చెప్పకపోతే మన నువ్వు ప్రాపర్ రీజన్ చెప్పకపోతే ఏమైంది, ముందు తిట్టకపోవచ్చు వెనకాల తిట్టుకుంటాడు. కరెక్ట్. ఎవరినైనా తిట్టుకుంటారు. సంస్కారం ఉన్నాడు అయితే స్టూపిడ్ ఇడియట్ అంటాడు, ఓల్డ్ సిటీ వాడు అయితే ఇంకా వేరుంటుంది, ఆ లాంగ్వేజ్ వేరుంటుంది. ఓల్డ్ సిటీ ఏందన్న ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఫస్ట్ అంటే ఓల్డ్ సిటీ జర బాగుంటది అన్న, ఏబిసిడితో స్టార్ట్ చేస్తారు. మన దగ్గర ఎల్లు ఎప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి అన్ని, ఇనుకోనికే నవ్వుకోనికే బాగుంటాయి, చెప్పుకోవడానికి కూడా అవి తొందరగా వస్తాయి కదా. జర ఏం కాకపోతే నోరు తిరిగా కానీ ఇవే ఉంటాయి మనకి. కరెక్ట్ అన్న. నైస్ అన్న. అన్న మీ పాయింట్ ఆఫ్ వ్యూని చాలా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు యాజ్ లైక్ ఎ స్పోర్ట్స్ పర్సన్, యాజ్ లైక్ ఎన్ కోచ్, యాజ్ లైక్ ఎన్ అసోసియేషన్ మెంబర్. అన్న ఎండ్ ఇదంతా ఇంత మంచి ఒక జర్నీని నన్ను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్న. చాలా విషయాలు మీరు పాజిటివ్గా, నేను అడిగిన ప్రతి దానికి పాజిటివ్గా ఆన్సర్ ఇచ్చారు అన్న. ఎండ్కి యాజ్ లైక్ మీ అందరికీ తెలిసిందే నా ఛానల్ గురించి, లైఫ్ ఆఫ్ పెలాన్ అనేది సిన్స్ ఒక 5 years నుంచి నేను రెజ్లింగ్ పైన వర్క్ చేసుకున్నా, ఇప్పుడు వేరే గేమ్స్ పైన వర్క్ స్టార్ట్ చేసుకున్నా. అయితే మీకు ఎప్పుడైతే తెలిసింది అసలు ఛానల్ అనేది ఒక సస్టైన్ అవుతుంది, ఒక స్పోర్ట్స్కి సపోర్ట్ చేస్తుంది, మీరు ఎట్లా ఫీల్ అయ్యారు నా సిచ్యువేషన్? యాక్చువల్లీ మీ ఛానల్ని నేను మీరేమనుకుంటున్నారంటే, నాకు తెలిసి మీరు కాంటాక్ట్ అయిన తర్వాత నేను మీ ఛానల్ చూస్తున్నాను అనుకుంటాను. కానీ 1.5 year నుంచి ప్రాపర్గా మీరు ఓవరోతో ఏమేమి మాట్లాడుతున్నారో అవన్నీ చూస్తున్నాను. ఓకే. ఇవన్నీ చూస్తుండగా రెజ్లింగ్ నుంచి సడన్ గా మీరు వేరే స్పోర్ట్స్ వైపు వచ్చారు. వేరే స్పోర్ట్స్ వచ్చినప్పుడు సరే వాట్ ఈస్ ది నీడ్ అనుకునేది ఎవరికైనా ఉంటుంది, కానీ సమ్ ఫర్ గుడ్ రీజన్ అనే నాకు అనిపించింది. ఎందుకంటే అన్ని స్పోర్ట్స్ ని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొని వచ్చే వ్యక్తి లేడు. కరెక్ట్ అన్న. హైదరాబాద్ సొసైటీలో తెలంగాణ వ్యాప్తంగా చేస్తే అది ఇంకా బాగుంటుంది. చేస్తా అన్న, ఖచ్చితంగా చేస్తా. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మంచి కోచ్లు ఉన్నారు, ఎంతో మంది మంచి అథ్లెట్స్ ఉన్నారు. వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొని వచ్చి వీళ్ళందరినీ నువ్వు సంఘటితం చేస్తున్నావు. సరే, ఎవ్రీ వన్ ఆర్ షేరింగ్ దర్ ఓన్ థాట్స్, వాళ్ళ
వాళ్ళ పాస్ట్, వాళ్ళ present, జర్నీ, వాళ్ళ ఫ్యూచర్ స్పోర్ట్స్ జర్నీ. అవన్నీ షేర్ చేస్తున్నప్పుడు అది వాళ్ళ పర్సనల్గా వాళ్ళు బాగుంది. మీ ఛానల్ ఏంటంటే ఎనీ స్పోర్ట్ని ఒక ఎలాబొరేటివ్ వేలో మీరు పబ్లిక్లోకి తీసుకొని వెళ్తున్నారు కాబట్టి ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. అన్న లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ అన్న, నెక్స్ట్ జనరేషన్ కి మీరు ఏం అడ్వైస్ ఇద్దాం అనుకుంటున్నాను? నేను నెక్స్ట్ జనరేషన్కి నేను ఒకటే చెప్తా, ఇట్ ప్రెసెంట్ ఉన్న జనరేషన్ కైనా, వచ్చే జనరేషన్ కైనా, ముందు వచ్చే జనరేషన్ కైనా కానీ మీరు స్పోర్ట్స్, ఏ స్పోర్ట్స్ కావచ్చు, నేను పవర్ లిఫ్టింగ్ అందరు రావాలని చెప్పా, రెజ్లింగ్ అందరు రావాలని చెప్పా, అందరు క్రికెట్ ఆడాలని చెప్పా, కానీ సమ్ కైండ్ ఆఫ్ అథ్లెటిక్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ జనరేషన్ ఆర్ నెక్స్ట్ జనరేషన్ ఆర్ అప్కమింగ్ జనరేషన్. అనే ఎండ్ ఆఫ్ ద డే మీ దగ్గర నుంచి చాలా విషయాలు నేను ఒక యంగ్ జనరేషన్ పర్సన్తో మాట్లాడితే ఎట్లా ఉంటుంది అనేది తెలుసుకున్నా. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఫర్ సపోర్టింగ్ మై ఛానల్ అండ్ సపోర్టింగ్ దిస్ కంటెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.